నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నా పేరు జయంతి రాణి. బులెటిన్స్ లో ముందుగా హెడ్లైన్స్. టీమిండియా తరహాలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిటీ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను సరిదిద్దుతామన్న మంత్రి ఉత్తమ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో తరచుగా అపవిత్రం జరుగుతోంది. అన్ని మతస్థులను అలిపిరి గేట్ వద్ద ఆపేయాలన్న ఎమ్మెల్యే రాజ్ సింగ్. ప్రధాని మోదీ విశాఖ రావడం నగర ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. జూన్ 21న జరిగే యోగా డే కార్యక్రమం విజయవంతం చేయాలన్న మంత్రి అనిత. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, టీమిండియా తరహాలో ఒకే జట్టులా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే అసాధ్యమైన లక్ష్యం అంటూ ఏది ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ప్రస్తుత అభివృద్ధి పనుల్లో వేగం పెరగాల్సి ఉందని ఆకాంక్షించారు. 2047 నాటికి వికసిత భారత్ సాధనకు వికసిత రాష్ట్రాలు అనే ఇతివృత్తంలో ఈ సమావేశాన్ని నిర్వహించి పలు అంశాలపై రాష్ట్రాలకు దిశానిర్దేశం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిటీ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంటు సక్రమైన మార్గంలో పెట్టామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఘోష్ కమిటీని నిర్ణయించామని, ఈ కమిటీ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. గవర్నమెంట్ పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాము. ఒక టైం లైన్, డెడ్ లైన్ పెట్టుకున్నాము. ఎంత నిధులు కేటాయించాలనో ఒక అంచనాలకు వచ్చినాము. ఆ నిధులు కేటాయించి ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి యావత్ తెలంగాణ సస్యశ్యామలం చేయడానికి ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాము. మీరు ఇరిగేషన్ శాఖ పనితీరు చూడండి. వాళ్ళు కాళేశ్వరం నీళ్లు అన్నారు. కాళేశ్వరం నీళ్లు వాళ్ళు అధికారంలో ఉండనే బంద్ అయిపోయినాయి. బంద్ అయిపోయినాక భారతదేశంలో ఎక్కువ పంట
ఖరీఫ్లో 153.5 లక్షల మెట్రిక్ టన్నులు. ఇప్పుడు యాసంగిలో 128 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే సుమారు 2 పంటలు కలిపి మా హయాంలో 281 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించినాం. గట్టు ఈడ ఇట్లా కాలువ కట్టు, ఈడ డ్యామ్ కట్టు అని ఆ నిర్ణయాల వల్లనే ఈరోజు తెలంగాణలో ఇరిగేషన్ శాఖ ఆగమాగమైంది. కొత్త రిక్రూట్మెంట్ లేదు, కొంత ప్లాన్తో ప్రాజెక్టులు కట్టలేదు, కొత్తగా ఆయకట్టు వచ్చింది నామమాత్రం. ఇప్పుడు మీరు ప్రత్యేకంగా గమనించాలి, జస్టిస్ ఘోష్ కమిషన్ ఎంక్వైరీ సంవత్సరం నుంచి జరుగుతుంటే సడన్గా మరి వాళ్ళకి నోటీస్ వచ్చేసరికి ఈ అసలు ఇంత వికారమైన మాటలు మాట్లాడతారా? ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉన్న కమిషన్ని రకరకాలుగా బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, సుప్రీంకోర్టు జడ్జితో ఏర్పడ్డ కమిషన్ ముందుకు పోతుంది. వాళ్ళ పని పూర్తి చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకోక మాకు తప్పదు. గతంలో కూడా తిరుమలలో అపవిత్రత కార్యక్రమాలు జరిగాయని, ఇప్పుడు ఒక ముస్లిం సోదరుడు తిరుమల కొండపై నమాజ్ చేయడం హిందూ దారుణమైన విషయం అన్నారు. అన్ని మతస్థులను తిరుమల చెక్ పోస్ట్ వద్దనే నిలిపివేయాలని సీఎం చంద్రబాబును టీడీపీ చైర్మన్కు రాసింగ్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి తిరుమల దేవస్థానం హిందువులకి ఒక పవిత్రమైన స్థానం. కానీ అట్లాంటి పవిత్రమైన స్థానంకి అపవిత్రమైన చేయనికి చాలా కుట్రలు జరిగినాయి, గతంలో కూడా ఇప్పుడు కూడా. అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు సమయంలో కూడా ఇది 7 కొండలు కాదు, ఇది 5 కొండలే అని అప్పుడు కూడా ప్రచారం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక పెద్ద అపచారం జరిగింది. లడ్డుల్లో వేరే వేరే జంతువులు మాంసంతో తయారు చేసిన ఆయిల్ కలిపినారని అంత పెద్ద అపచారం కూడా జరిగింది. అది కాకుండా తిరుపతి తిరుమల దేవస్థానం ప్రాంగణంలో ఏరియాలో కన్వర్షన్ జరుగుతుంది, అది కూడా జరిగింది. అది కాకుండా వేరే మతమోలు గుడి ప్రాంగణంలో పనిచేస్తున్నారు, జాబ్లు తీసుకుంటున్నారు, అట్లాంటి కూడా కొన్ని ఇష్యూస్ జరిగినాయి. ఇప్పుడు కొత్తగా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఒక ముస్లిం సమాజానికి చెందిన ఒక వ్యక్తి తిరుమల అట్లాంటి కొండపైన నమాజ్ చదువుతున్న అట్లాంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. నేను చాలాసార్లు తిరుపతి తిరుమల వెళ్తా, మధ్యలో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఒక ఎమ్మెల్యే ఉంటే కూడా అక్కడ వెహికల్ మొత్తం చెకింగ్ అవుతుంది. మేము కూడా దిగాలి, మా మొత్తం సామాన్ కూడా బయట పెట్టాలి. ఒక్కొక్క సామాన్ చెక్ చేస్తారు, ఒక్కొక్క బ్యాగ్ చెక్ చేస్తారు. విశాఖ ఆర్కే బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి అనిత పాల్గొన్నారు. జూన్ 21న ప్రధాని మోదీ యోగా డే కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ రావడం విశాఖ నగర ప్రజల అదృష్టమని, రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమంలో 2 కోట్ల మంది ప్రజలను భాగస్వాములు చేస్తామని అన్నారు. ప్రధాని మోదీ యోగా కార్యక్రమంతో విశాఖ ప్రపంచ రికార్డునకు ఎక్కనుందని, జూన్ 21న జరిగే యోగా డే కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని హోంమంత్రి అనిత పిలుపునిచ్చారు. ప్రపంచ చరిత్రలో విశాఖపట్నం సిటీ ఒక అద్భుతాన్ని సృష్టించబోతుంది. దానికి నాంది మొన్ననే మనం ఇక్కడ అధికారికంగా లాంచింగ్ ప్రోగ్రాం చేశాం. యోగాంధ్రప్రదేశ్ 2025 యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కలిగించటం, ఒక స్ఫూర్తి నింపే ఉద్దేశంతో ఒక్కొక్కరోజు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క థీమ్తో ముందుకెళ్తా ఉన్నాం. ఈ విశాఖలో జరిగేటువంటి యోగాంధ్రకి ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారు పోలీసుల యొక్క స్థైర్యం, ధైర్యం, విధులు చెప్తూ పోలీస్ శాఖ ఈరోజు ఇక్కడ 5,000 మందితో యోగా
యోగాంధ్ర కార్యక్రమం పార్టిసిపేట్ చేస్తుంటే స్వయాన ఆ శాఖ మన సాంప్రదాయాలు కనుమరుగవుతున్న పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ మనం అదే స్థితిలోకి వెళ్తున్నాం. భోజన అలవాట్ల దగ్గర నుంచి ఈరోజు మళ్ళీ కూడా రాగులు సజ్జలు అనేటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తున్నామంటే ఇది ఆరోగ్యం మీద పెరుగుతున్నటువంటి అవగాహన, శ్రద్ధ. ఈ యోగా వల్ల మన యొక్క ఆరోగ్యం, దాంతోపాటు ఆనందం పెంచడానికి మన జీవితంలో భాగస్వామి కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు మనం తీసుకుంటున్నాం. ఇక్కడ రేపు జరగబోయేటువంటి కార్యక్రమం ప్రతిరోజు కూడా అవగాహన కల్పించడంలో మీరందరూ కూడా మన చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా చైతన్యం కలిగించి ఈ యోగాంధ్రాన్ని విజయవంతం చేయాలి. మెగా ఈవెంట్ రేపు 21వ తేదీ జరిగేటువంటి ఈవెంట్లో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మన ఉన్నత స్థాయి అధికారులు, ఈ విశాఖ నగరంలో ఉన్నటువంటి సుమారు 5 లక్షల మంది ఒకే చోట ఈ విశాఖపట్నం నగరంలో ఒక చర్చిలో ఈ యోగాల్లో పాల్గొనేటువంటి ప్రపంచ రికార్డును కూడా మనం నెలకొల్పే విధంగా మన విశాఖ నగర ప్రజలందరూ సహకారం కావాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు కూడా అప్పటికి ముందు నుంచే ఇక స్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యే విధంగా ఈ ప్రతి ఒక్క ఈవెంట్ నుంచి కూడా స్ఫూర్తి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యోగాంధ్ర మన జూన్లో జరిగేటువంటి మన జూన్ 21 జరిగే కార్యక్రమానికి స్ఫూర్తిగా ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసే అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ జిల్లా యంత్రాంగానికి, అదేవిధంగా ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి. జై హింద్. 11వ ప్రపంచ యోగా దినోత్సవానికి విశాఖ వేదిక కానుంది అంటే నిజంగా విశాఖ వాసులుగా మనందరం కూడా ఒక అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏదో అంటారు కదా, సినిమా రిలీజ్ అయ్యే ముందు టీజర్ ఎంత బాగుంటే సినిమా ఎంత బాగుంటుందో అనుకుంటాం. అదేవిధంగా ఈరోజు మా పోలీస్ వ్యవస్థ, అదేవిధంగా నేవల్ కమాండెంట్, నేవీ, అదేవిధంగా గ్రేహౌండ్స్ వాళ్ళు, బెటాలియన్స్, సిటీ పోలీస్, అనకాపల్లి పోలీస్ అండ్ విజయనగరం పోలీస్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్లో అందరూ కూడా ఈరోజు యోగాని ప్రమోట్ చేయడానికి, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరం కూడా యోగాలో మేము పాలు పంచుకుంటున్నామని చెప్పడానికి ఒక మంచి ఈవెంట్ని ఈరోజు ఈ విశాఖ సముద్ర తీరం వేదికగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా డిఐసి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సిటీ పోలీస్కి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారికి, అదేవిధంగా ఎమ్మెల్యేలు గణబాబు గారికి, విష్ణుకుమార్ రాజు గారికి, ఎమ్మెల్సీ చిరంజీవి గారికి, అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరు పేరున ఎక్స్ఎమ్మెల్సీ దువర్ రామారావు గారికి, గండి బాబ్జీ గారికి, జేసీ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు యోగాని ప్రమోట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన నా కుటుంబం ఆత్రేయపురం మండలం వాడపల్లి నగరంలో వేయించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వాడపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం అనంతరం ఎమ్మెల్యే బండా సత్యానందరావుతో కలిసి మాట్లాడుతూ వాడపల్లి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు. సంతోషంగా ఉంది. ఎప్పటి నుంచో వాడపల్లిలో వెలిసినటువంటి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చాలాసార్లు అనుకున్నా. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఈరోజు దర్శించుకునే అవకాశం కలిసింది. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇప్పుడు 18వ శతాబ్దంలో వెలిసినటువంటి స్వామివారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ స్వామికి చాలా ప్రసిద్ధి, పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈ మధ్యకాలంలో క్యాబినెట్లో కూడా ఈ ఆలయం గురించి, ఈ ఆలయ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో చర్చకు వచ్చిందంటే ఈ ఆలయానికి ఎంత ప్రాచుర్యత ఉందో మనందరం కూడా తెలుసుకోవాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టింది. ఇంతవరకు ఒక 5-6 దేవాలయాలు, ప్రసిద్ధి దేవాలయాలు ఉన్నాయి. అటు సింహాచలం సింహాద్రి అప్పన్న కానీ, ఇటు అన్నవరం సత్యనారాయణ స్వామి కానీ, బెజవాడలో వెలిసినటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారు కానీ.
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి పెర్ని నాని తెలిపారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ వంశీ ఆరోగ్య పరిస్థితి బాగా దెబ్బతిందని, ప్రభుత్వం వరుస కేసులతో ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. మరి బాధ్యత గలవాడు ఈ రకంగా దుర్మార్గంగా కిరాతకంగా రాజకీయాలు ఎవడో రాజకీయ కోసం, ఎవడో మానసిక ఆనందం కోసం ఇట్లాంటి ఉద్యోగస్తులందరూ ఆ భాస్కరరావు గారి కానీ లేదా ఈ మొత్తోడు కానీ ఖచ్చితంగా మీరు అనుభవించే ఇంతకింతకు అనుభవించే రోజు మాత్రం వచ్చి తీరుతుందని భాస్కరరావు గారికి చెప్తున్నా, ఈ మొత్తోడికి చెప్తున్నా. జై జగన్, జై జగన్. ఇటీవల కాలంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను బంద్ కానున్నాయని వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లను, నిర్మాతల మధ్య ఈ చర్చలు గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో వివిధ రకాల వార్తలు బయటకు వస్తుండగా దీనిపై ఫిలిం ఛాంబర్ ఓ స్పష్టత ఇచ్చింది. థియేటర్లు మూసివేయడం అనేది జరగడం లేదని, అది పూర్తిగా ఊహాగానం మాత్రమేనని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. చాలా షార్ట్ నోటీస్ లో మీరు ఇక్కడ అసెంబ్లీ అవడం అనేది థ్యాంక్ యూ ఫర్ దాట్. గత వారం 10 రోజులుగా ఏం జరుగుతుంది అనేది ఆల్రెడీ నో అబౌట్ ఇట్. థియేటర్స్ విషయం కానీ, డిస్ట్రిబ్యూటర్స్ విషయం కానీ, ప్రొడ్యూసర్స్ విషయం కానీ, అండ్ వేరియస్ వేస్ లో బయటకు వచ్చినాయి. సో మీరందరూ చాలా మంది అడగడం జరిగింది. ఐ సెడ్ వన్స్ జాయింట్ మీటింగ్ అయిపోయినాక విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఆర్ ఇష్యూస్. ఇవాళ పొద్దున 11 o'clock జాయింట్ మీటింగ్ of producers, distributors and exhibitors of both the states, Telangana and Andhra Pradesh. We had a meeting, very healthy meeting on a positive note. And ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే ఏదైతే బయటికి ఒకటో తారీఖు నుంచి వచ్చింది కదా, అది ఒక రాంగ్ డైరెక్షన్ వెళ్ళింది. చర్చలు జరగకపోతే ఆ కండిషన్ తీసుకోవాల్సి వస్తుంది ఒరిజినల్ వర్షన్, కానీ 1వ తారీఖు మూసేస్తాం అనే వర్షన్ పెట్టుకుంది. అది చాలా మంది ఇండివిజువల్గా మీ అందరూ కూడా క్లారిటీ ఇవ్వడం జరుగుతున్నారు. సో ఇవాళ ఏంటంటే అది మూసేయటం అనేది లేదు. ఆల్ ఆఫ్ అస్ పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు వాళ్ళ రిప్యుటేషన్ ఇచ్చారు. కడప జిల్లాలో దారుణం జరిగింది. ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన 3 ఏళ్ల చిన్నారికి అరటిపండు ఆశ చూపి ఓ కామాంధ్రు అత్యాచారం చేశారు. మృతదేహాన్ని ముళ్ళ కంపలో పడేశారు. పోలీసులు నిందితుని అరెస్టు చేయగా తమకు అప్పగించాలంటూ బంధువులు, గ్రామస్తులు పోలీస్ వాహనాన్ని అడ్డుకోవడం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. మేడం కొంచెం సారాయి లేకుండా చేర్చేనే, లేకుంటే అందరినీ నరుకుతా. నా బిడ్డ దాని వల్లనే చచ్చిపోయింది. లంచా కొడుకు నా బిడ్డను చంపినా. పాపము ఏడుచంటది. లేకుంటే రోజు కూడా ఉండలేదు. లంచ్ కూడా మాగా తీసుకురాడు, పిలుచుకుపోయినాడు నా బిడ్డ. దాని నుంచి పాపం పండుకోలేదు నా బిడ్డ. విశాఖలోని మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 మిస్సింగ్ కేసులో పురోగతిని సాధించారు. ఈ కేసులో మహిళ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. 2021 డిసెంబర్ 26న హత్య చేశాడని సిపి తెలిపారు. ఆమె మృతదేహాన్ని తూర్పుగోదావరి జిల్లా ఎర్రవరం కాలువలో విడిచిపెట్టారని దర్యాప్తులో వెల్లడైనట్లుగా సిపి వివరించారు. వీటిలో మనం స్టార్ట్ చేసాము. పాత కేసులు, అన్సాల్వ్డ్ కేసులు, అన్డిటెక్టెడ్ కేసులు డిటెక్ట్ చేయడం. ఇంతకుముందు మనకు తెలుసు
కంచర్పాలెంలో ఒక కేస్ 4-5 years నుండి అన్సాల్వ్డ్ కేస్ మనం డిటెక్ట్ చేసాము. ఈ ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీం అది డిటెక్ట్ చేశారని మన అందరికీ తెలుసు. ఆ రోజు కూడా వాళ్ళందరికీ అప్రిషియేషన్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ఇది నెక్స్ట్ కేస్, ఇది లాస్ట్ 4 years నుండి అన్డిటెక్టెడ్. పల్లా గీత 21st December 2021 నుండి మిస్సింగ్. సో ఆ రిలేటివ్స్ పిల్లలు నాకు ఒక 10 రోజుల క్రితం వచ్చి కలిశారండి. ఈ విధంగా లాస్ట్ 3-4 years నుండి మా అమ్మ కనపడడం లేదు. సో ఒకటి మిస్సింగ్ ఆప్షన్, రెండోది ఏమైనా మతస్థిమితం లేదు, ఏదైనా మెంటల్ హాస్పిటల్లో ఉండొచ్చు, లేకపోతే ఏమైనా యాక్సిడెంటల్ డెత్, లేకపోతే ఏదైనా డెత్ జరిగి ఉండొచ్చు. ఏం జరిగింది ఎవరు చెప్పడం లేదు. లాస్ట్ ఎన్నిసార్లు మేము పోలీస్ దగ్గరికి వెళ్ళాము, ఎటువంటి పోలీస్ సమాధానం చెప్పట్లేదు. సో అందుకే మీరు చాలా కేసులు డిటెక్ట్ చేస్తున్నారని మీ దగ్గరికి వచ్చామని వాళ్ళు వచ్చి చెప్పారండి. వెంటనే నేను ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గారికి ఆ కేసు అప్పచెప్పాను. ఆయన ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి 4 సంవత్సరాల నుండి అన్డిటెక్టెడ్ కేసు 10 రోజుల్లో డిటెక్ట్ చేశారండి. అందుకే నేను అందరి ముందర షేక్ హుసేన్ గారికి ప్లస్ ఆయన టీంలో ఉన్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. అండ్ మనం అప్రిషియేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము. కేసు డీటెయిల్స్కి వెళ్తే 21st December 2021 పల్లా గీత 45 సంవత్సరాలు మారాణిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుండి మిస్ అయిపోయారండి. అమ్మాయి అబోతు సునీత January 2022 అంటే కొన్ని రోజులు వెతికి తర్వాత దొరకపోతే ఉమెన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారండి. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీమిండియా తరహాలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలి. నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిటీ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను సరిదిద్దుతామన్న మంత్రి ఉత్తమ్. తిరుమల తిరుపతి దేవస్థానంలో తరచుగా అపవిత్రం జరుగుతోంది. అన్ని మతస్థులను అలిపిరి గేట్ వద్ద ఆపేయాలన్న ఎమ్మెల్యే రాజ్ సింగ్. ప్రధాని మోదీ విశాఖ రావడం నగర ప్రజల అదృష్టంగా భావిస్తున్నాం. జూన్ 21న జరిగే యోగా డే కార్యక్రమం విజయవంతం చేయాలన్న మంత్రి అనిత. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.